హలో వెల్కమ్ టు ఇట్స్ మీ గౌతమి ఛానల్. ఏంటి సడన్గా కార్లో ఉంది అని అనుకుంటున్నారా? ఇక్కడైతే ఒక వాటర్ ఫాల్ చూడడానికి మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నామండి. ఇది పలంనేరులో చాలా ఫేమస్. పలంనేరులోనే కాదు, చిత్తూరులో కూడా ఈ వాటర్ ఫాల్ అనేది చాలా ఫేమస్ అండి. మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళాక మీకు వాటర్ ఫాల్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఫైనల్గా మేము స్టార్ట్ అయిపోయామండి పలంనేరు నుండి ఆ వాటర్ ఫాల్కి. అన్నట్లు ఆ వాటర్ ఫాల్ పేరు చెప్పలేదు కదా మీకు. ఆ వాటర్ ఫాల్ పేరు వచ్చి కైగల్ వాటర్ ఫాల్ అండి. ఇది చాలా ఫేమస్, పలంనేరుకు చాలా దగ్గరగా ఉంటుంది. మాకైతే ఈవెన్ చిత్తూరు డిస్టిక్లో కూడా ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ అండి. ఇది చిత్తూరు నుండి అయితే ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. మా పలంనేరు నుండి అయితే 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది నేషనల్ హైవే అండి. బెంగళూరుకి అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడు మేమైతే ఆ వాటర్ ఫాల్కి వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ కట్టాము మా స్కూల్ వచ్చేసింది. మా స్కూల్ భవి ఇంత స్కూల్ అట్లే చూడు, ఇంత పెద్ద స్కూల్లో మా స్కూలే. మా పిల్లలు అయితే వాళ్ళ స్కూల్ వచ్చినప్పటి నుంచి మా స్కూల్ అంటూ ఉన్నారు. సో ఇలా అక్కడ లెఫ్ట్ కట్టాం కదా, ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. అన్నట్లు ఆ కైగల్ వాటర్ ఫాల్ ఎక్కడుంది అంటే ఇది బైరెడ్డిపల్లి మండలం అండి. బైరెడ్డిపల్లి మండలంలో కైగల్ గ్రామంలో ఉంది. ఇప్పుడైతే మేము కైగల్ వాటర్ ఫాల్ పార్కింగ్ ఏరియాకి వచ్చేసాము. చూడండి లొకేషన్ ఎంత బాగుందో, రియల్గా చాలా బాగుందండి. అన్నట్లు ఈ వాటర్ ఫాల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే 40 ఫీట్ ఎత్తు నుండి ఒక పెద్ద రాయి నుండి వాటర్ వస్తూనే ఉంటుంది. ఇది ఎప్పుడు ఇక్కడ వాటర్ వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ కైగల్ జలపాతాన్ని దుమ్ముకు జలపాతం అని కూడా అంటారు. సో మేము కైగల్ దగ్గరికి వచ్చేసాం, వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక్కడ అందరూ ఉన్నారు, అక్క, అమ్మ, అన్న, మోహిత్. ఇది పార్కింగ్ అండి, కార్ ఇక్కడ పెట్టాము. సో ఇక్కడ నుంచి మేబీ నడుచుకొని వెళ్ళాలనుకుంటా. సో కమ్ విల్ గో. స్టార్ట్ అయ్యారు అందరూ జర్నీ. ఇక్కడ నుంచి మధ్యలో ఒక గెస్ట్ హౌస్ ఉందండి. అది కూడా ఫారెస్ట్కి సంబంధించిన గెస్ట్ హౌసే. అక్కడ విఐపీస్ వచ్చినప్పుడు ఉంటారు. కొంతమంది ఎంప్లాయీస్ కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నడుస్తుంటే నాకు ఏదో అడవిలో నడిచినట్టు ఫీలింగ్ వస్తుంది. ఇది అడవి అనుకోండి, బట్ యూనో బాగుంది కదా లొకేషన్. కౌతు కమ్ హియర్. Wow, such a beautiful place. అది సౌండ్ వస్తుంది, సౌండ్ వినిపిస్తుంది నాకు. ఆ ప్లేస్కి ఎంట్రీ అవ్వగానే ఆ వాటర్ సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ వినడానికి అయితే చాలా బాగుంది. ఇదైతే దారి చూసారు కదా, ఈ దారిలో వెళ్తుంటే ఒక తెలియని ఫీల్ అండి ఇది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఆ వాటర్ ఫాల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము. ఫైనల్గా అయితే మేము ఆ ప్లేస్కి రీచ్ అయ్యాము. ఇది వాటర్ ఫాల్ యొక్క పైన వ్యూ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే
ఇది టోటల్ వ్యూ. అబ్బు ఈ నుంచి పడితే ఈ పైన వ్యూ అని చెప్పాను కదా, అక్కడ కూడా ఒక చిన్న వాటర్ ఫాల్ వెళ్తుంది. ఇందాక మీరు చూసారు కదా, చాలా చాలా సూపర్గా ఉందంటే హబ్బా, చాలా అసలుకి ఇక్కడైతే చాలామంది ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. Hi guys, hello, welcome to Smith Gautami channel. అక్కడ చూడు. సో ఇక్కడంతా ఫోటోషూట్ అంతా మేము తీసుకునేసాము. ఫోటోషూట్ అయ్యాక ఇప్పుడు ఇక్కడ వేరే సబ్ లొకేషన్కి వెళ్తున్నాం. లెట్స్ గో. వాట్ ఈస్ దిస్? ఎట్లా పోవాలి? ఎట్లా పోవాలని? లైక్ దిస్? ఓ మై గాడ్, నాకు ట్రెక్కింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకు? స్లోగా పదండి, జారుతోంది. వెనకాల నేనే వచ్చేది. సెల్ భద్రం కాదు, భవ్య భవ్యకి కూడా దొరికేలేదు, సెల్ కూడా దొరికేలేదు. ఇష్టంగా దిగుతూ ఉన్నాము. ఆల్మోస్ట్ వచ్చేసాము వాటర్ ఫాల్ దగ్గరికి. మాకంటే ముందు చాలామంది వెళ్ళి రిటర్న్ వస్తున్నారు. ఎప్పుడు వస్తుందా వాటర్ ఫాల్ అనుకుంటా వెళ్తున్నాం మేమైతే. అమ్మయ్య, ఫైనల్గా అయితే వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాము. చూడండి, నా ఫేస్లో హ్యాపీనెస్ అయితే కనబడుతూ ఉంది. అదేనండి మెయిన్ వాటర్ ఫాల్, కైగల్ వాటర్ ఫాల్. మిడిల్లో శివలింగం ఉంటుంది, అటుపక్క ఇటుపక్క వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. పక్కన కూడా చిన్న చిన్నగా వాటర్ ఫ్లో అవుతూ ఉంది. బట్ మేమైతే అక్కడికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అని మేము చూస్తూ ఉన్నాము. ఇప్పుడైతే మీకు టోటల్ వాటర్ ఫాల్ దగ్గర వ్యూని చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. షార్ట్ ఉందంటే మళ్ళీకి ఆలోచిస్తాను పోదామా వద్దా అని. ఇక్కడ చూస్తుంటే అసలు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. సెంటర్ అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. కానీ స్లిప్ అవుతుందేమో కాలు. అసలే కరోనా ఉంది అని భయం వేస్తుంది నాకైతే. ఆ వాటర్ చూస్తే చాలా డర్టీగా ఉంది. దాంట్లో అయితే అస్సలు దిగాలనుకోవట్లేదు మేము. ఈ వాటర్ అయితే చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాం ప్రస్తుతానికి. సో ఇక్కడ మామ ఉన్నారు, లిక్కీ ఉంది. జాగ్రత్త లిఖిత.
మా అన్న జూమ్ చేసి నన్ను తిడుతున్నాడు. ఓకే, సో ఇదే అండి వాటర్ ఫాల్స్. మేము ఫైనల్గా వచ్చేసాం. ఇంకా మా డెస్టినేషన్ అక్కడికి వెళ్ళాలి అంతే. బట్ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి అక్కడికి. చూస్తే అర్థమవుతుంది, చాలా స్లిప్పరీగా ఉంది అక్కడ. ప్రస్తుతానికి ఓవర్లా వద్దా అని ఆలోచిస్తున్నాం. అక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. మేము మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇటుపక్క వచ్చాము. ఇటుపక్క వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది కదా అని. బట్ అక్కడ చూడండి ఆ వాటర్ ఫ్లో అయ్యే విధానం ఎంత బాగుందో. బట్ అక్కడైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఒకటేమంటే నాకు వాటర్ అంటే చాలా భయము. ప్రతి ఒక్క స్టెప్ వేయడానికి కూడా నేను చాలా భయపడుతున్నాను అక్కడ నడవడానికి. బట్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. భయపడుతోంది. కష్టపడి ఇష్టంగా
మేము ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. అందరూ 1 by 1, మా ఆయన, నేను, మా తమ్ముడు, మా సిస్టరు అందరూ. అక్కడ వెనకాల లొకేషన్ బాగుందని మేము ఫొటోస్ తీసుకుంటున్నాము. అక్కడ ఆ చెట్లు తొర్రల్లాగా వచ్చింది కదా, అక్కడ లొకేషన్ పక్కన వాటర్ ఫాల్ అవుతుంటే మాకు బాగా నచ్చి అక్కడ ఫోటోషూట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మేము మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాము. చూసారు కదా, అటుపక్క ఇటుపక్క వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. నేను చెప్పా కదా 40 feet అని. పెద్ద రాయి నుంచి మధ్యలో ఆ శివుడి విగ్రహం ఉంటుంది. ఫైనల్గా నేను, మా ఆయన, మా పాప, బాబు, మా తమ్ముడు అక్కడ ఉన్నాము. మా సిస్టర్ వీడియో తీస్తుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఆ వాటర్ తీసుకొని శివుడి పైన వేసి. సూపర్ ఫీలింగ్ అండి అక్కడికి వెళ్ళింది మాత్రం. ఇప్పుడు చూడండి, మా చెల్లెలు వచ్చి జాయిన్ అయ్యింది. ఇది మెయిన్ వాటర్ ఫాల్ అండి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. మధ్యలో శివుని విగ్రహం, అటుపక్క ఇటుపక్క వాటర్ ఫాల్ అవ్వడం. నిజంగా ఇది దగ్గరికి వెళ్తేనే ఆ ఫీలింగ్ మీకు తెలుస్తుంది. మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామండి. ఓవరాల్గా మీరు ఒకసారి ఆ వాటర్ ఫాల్ చూసేయండి. చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఈ ప్లేస్లో మాత్రం. హారబుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. మా అక్క పడిపోయింది మధ్యలో ఒకసారి జమ్మని జారి. కానీ కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఫ్యామిలీతో రావాలి, సింగిల్గా రాకూడదు. చెప్పు, ఖచ్చితంగా ఫ్యామిలీతోనే రండి. సింగిల్గా కానీ ఎవ్వరు రాకండి. ఏమైతుంది వస్తే పడతారు, మా అక్క పడినట్టు. ఖచ్చితంగా సేఫ్టీగా వచ్చి సేఫ్టీగా వెళ్ళండి. బట్ ఈ కరోనా టైంలో మేము ప్రికాషన్స్ తీసుకొని వచ్చాము. సో మీరు కూడా ప్రికాషన్స్ తీసుకొని వచ్చేలాగా ఉంటే బాగుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు అందరూ రండి, బట్ కేర్ఫుల్గా రావాలి. మా అమ్మ పైనే ఉన్నారండి, కిందకి రాలేరని చెప్పి. సో మా అమ్మతో ఒక క్లిప్ అండి ఇది. అందరూ అలసిపోయేసి చూడండి స్నాక్స్ అట్లే తింటున్నారు. ఓకే, సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ హియర్? హారబుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకు నువ్వు పడ్డావు కాబట్టి నీకు హారబుల్ ఎక్స్పీరియన్స్. నార్మల్గా చెప్పు. ఎంజాయ్ చేయొచ్చు కానీ కేర్ఫుల్గా వచ్చి కేర్ఫుల్గా వెళ్ళాలి, అదే నేను చెప్తాను. బట్ ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఖచ్చితంగా ఫ్యామిలీతోనే రండి. రిటర్న్ వెళ్తున్నామండి మేము చూసుకొని.